if you're ready to hear that, ఆ స్వరం నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటే God always alerts us. దేవుడు ఎప్పుడు కూడా అలారంతో హెచ్చరిక Because he ఇస్తాడు. wants to win devil in the next level. ఎందుకంటే ఆ తర్వాత స్థాయిలో కూడా అపవాదిని నువ్వు జయించే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. But sometimes sadly our pastors, even though they have eyes, they don't see. కొన్నిసార్లు విచారించే విషయం ఏంటంటే పాస్టర్లుగా మనకు నేత్రాలు ఉన్నా కూడా మనం They చూడలేకపోతున్నాం. have ears but they don't hear. వారికి చెవులు ఉంటాయి కానీ వారు వినలేని స్థితిలో ఉంటారు. Isaiah chapter 56 says about the people of, or the prophets and the pastors of Israel, he says, my watchmen are blind watchmen. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో దేవుడు ఆయన ప్రస్తావిస్తూ అంటున్నాడు, ఆయన ప్రవక్తలను గురించి, ఆయన బోధకులను గురించి తెలియజేస్తూ, వారు నా స్వరం వినలేని స్థితిలో ఉన్నారు The Bible అంటున్నాడు. says they are dogs who cannot bark. మరి మొరగలేనటువంటి కుక్కల్లాగా ఉన్నారు అంటున్నాడు. Do you have dogs in your home? మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయా? You don't have dogs in your home. కుక్కలు లేవు కదా మీ ఇంట్లో? Some people, they have dogs in their home. కొంతమంది ఇంట్లో ఉంటాయి, కుక్కలు But ఉంటాయి. it will be on the bed. అది బెడ్ దగ్గరే ఉంటాయి. They won't bark at the thief. మరి దొంగను చూసి అవి మొరగవు. I tell you, the Lord says some of the pastors are like the dogs who cannot bark. మరి కొంతమందిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే కొన్ని కుక్కల్లాగా, మొరగని కుక్కల్లాగా ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నాడు. Yes, it's in Isaiah chapter 56 verse 10. Go and read it at home. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం మీరు తర్వాత చదువుకొని The Bible వెళ్ళాక says they are blind watchmen. వారు గుడ్డివారుగా ఉన్నటువంటి కాపలాదారులుగా ఉన్నారు. So it is our responsibility, amen, to hear the alarm system of God. కాబట్టి దేవుని యొక్క ఆ అలారం అనే హెచ్చరికను వినగలిగే పరిస్థితిలో మనం జాగ్రత్త వహించాలి. If you are not alert and watchful, మీరు మెలకువగా ఉండి గమనించగలిగే స్థితిలో లేకపోతే Satan will take a bigger portion in your life. అపవాది నీ జీవితంలో ఎక్కువ స్థాయిలో వాడు బాధ్యత తీసుకుంటాడు లేదా వశం చేసుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Are you hearing the word of God? దేవుని వాక్యాన్ని వింటున్నారా ప్రియులారా? Amen. ఆమేన్. Morning it was Ziklag. ఉదయకాలం సిక్లగు. That's a ground level. అది నేల స్థాయిలో, కింది స్థాయిలో. That's a ground level. అది కింది స్థాయిలో. Now we are coming to the next level. ఇప్పుడు తర్వాత స్థాయికి మనం వస్తున్నాం. It is a level where we are going to fight against the Satan. అపవాదికి వ్యతిరేకంగా మనం పోరాడే స్థలం ఇది. There is another level, territorial level. ఇంకొక స్థాయి కూడా ఉంది. అది ఆ పరిధిలో మనం పోరాడవలసి ఉంటుంది. Where we fight against the principalities and powers to overtake nations. దేశాలను స్వాధీనం చేసుకోవడానికి అన్నట్టుగా ప్రయత్నిస్తున్నటువంటి ఆ అంధకార శక్తులను, ఆ అధికారులను మనం వారితో పోరాడవలసి ఉంటుంది. Maybe I will talk about it tomorrow. దాని విషయంలో రేపు మాట్లాడుకుంటాం. So now we'll come to the next level, the second level. ఇప్పుడు రెండవ స్థాయికి మనం వస్తున్నాం. You know, the first failed watchman in the Bible is Adam. బైబిల్ గ్రంథంలో మొట్టమొదట విఫలమైనటువంటి కాపలాదారుడు ఎవరంటే ఆదాము. He was the first failed blind watchman. మరి మొట్టమొదటిగా విఫలమైపోయినటువంటి గుడ్డివాడుగా ఉన్నటువంటి కాపలాదారుడు ఆదాము. God gave a beautiful garden to Adam. దేవుడు ఆదాముకు ఒక చక్కని సుందరమైనటువంటి ఏదెను తోటనిచ్చాడు. I tell you, that garden was beautiful with lot of fruit trees. ఆ తోట అంతా కూడా చక్కని మంచి ఫలాలతో కూడుకున్న చెట్లున్నాయి. Imagine every kinds of fruits were in that garden. ఊహించుకోండి ఒకసారి, అన్ని విధాల ఫలాలు, పండ్లు ఉన్నటువంటి చెట్లు ఆ తోట నిండా ఉన్నాయి. It doesn't have to pay to buy a per kilo apple for 500 rupees, 600 rupees. మరి ఒక మంచి యాపిల్ కొనుక్కోవడానికి 500 రూపాయలు 600 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆయనకి. Every fruits were there. వెల చెల్లించాల్సిన అవసరం, ప్రతి విధమైన పండ్లు ఉన్నాయి అందులో. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Still Eve was not created. అయినా కూడా Eve was not yet created. ఆయన ఇంకా సృష్టించబడలేదు. But God says to Adam, హవ్వ సృష్టించబడలేదు ఇంకా. అయితే దేవుడు అంటున్నాడు ఆదాంతో, this garden is yours. ఈ తోట నీది. You have to do two things. నువ్వు రెండు పనులు చేయాలి. One, you have to keep the garden. ఒకటి, నువ్వు ఈ యొక్క తోటను సేద్యపరచాలి, కాపాడాలి. Second, you have to guard the garden. ఆ తర్వాత నువ్వు దీని కాపలాదారుడిగా ఉండాలి. First, you have to keep the garden. రెండవది, మొదటిదేమో నువ్వు ఈ నేలను సేద్యపరచాలి లేదా ఈ తోటను సేద్యపరచాలి. That means you have to put water. అంటే నీళ్లు పోయాలి నువ్వు. You have to, keep it. దాన్ని కాపాడాలి. Right? అవునా? So that you will eat good fruits from it. నువ్వు మంచి ఫలాలు తినగలిగే విధంగా, అవి నీకు మంచి ఫలాలు ఇచ్చే విధంగా. Your family is your garden. నీ కుటుంబమే నీ యొక్క తోట.
as a head of the household, if you keep your garden, if you keep your family, you will eat good fruits out of your wife and your children. నీ కుటుంబ యజమానిగా నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యతను సరిగా నిర్వర్తించగలిగితే నీ భార్య అనే ఫలము లేదా నీ పిల్లల నుండి ఫలాలు నువ్వు చక్కగా ఆస్వాదించగలుగుతావు, అనుభవించగలుగుతావు. Pastors say hallelujah. పాస్టర్లారా చెప్పండి హల్లెలూయా. Yeah. If you keep, you'll eat good fruits from your wife. నీవు కాపాడగలిగితే చక్కగా నీ భార్య అనే ఫలము నువ్వు చక్కగా నువ్వు అనుభవించగలుగుతావు, తినగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Some pastors in their life were so sad, they want to pray for their wife and their children. మరి కొంతమంది పాస్టర్లు ఎంత విచారకరంగా ఉంటారంటే వారి భార్య కొరకు వారి పిల్లల కొరకు మాటికి ప్రార్థన చేస్తూ ఉండాలని కోరుకుంటారు. Some pastors fellowship we go, కొంతమంది పాస్టర్ల ఫెలోషిప్లకు వెళ్ళినప్పుడు the first prayer request from certain pastors will be, please pray for my wife, they are not coming with us to the ministry. మరి చాలా మంది పాస్టర్లు వారు ఇచ్చే ప్రార్థన మొదటి ప్రార్థన మనవి ఏంటంటే, దయచేసి మా భార్యల కొరకు ప్రార్థన చేయండి, మా భార్య నాతో పాటు పరిచర్యకు రావట్లేదు, సహకరించట్లేదు అన్న మాట చెప్తుంటారు. How many pastors' wives are here? Can you please put your hands up? ఎంతమంది పాస్టర్ల భార్యలు ఇక్కడ ఉన్నారు? ఒకసారి చేతులు చూపిస్తారండి. Wow. Thank God. You came with your husband, right? మీ భర్తతో మీరు వచ్చారు కదా, దేవునికి స్తోత్రం. Amen. Hallelujah. హల్లెలూయా. Some pastors, they are so sad that they cannot lead their children godly life. మరి కొంతమంది పాస్టర్లు చాలా విచారపడుతూ బాధపడుతుంటారు. వారి యొక్క పిల్లలు ఆధ్యాత్మికంగా దేవునితో గడిపే జీవితాలు వారికి లేవని. Pastors, I tell you, when you keep them, they will give you the right food. పాస్టర్లారా, మీరు వారిని సరిగా కాపాడగలిగితే వారు మీకు మంచి ఫలాలు ఇస్తారు. When you give the right spiritual food to your children, don't worry, they will give good fruits. మీ పిల్లలకు ఆత్మ సంబంధమైన మంచి ఆహారాన్ని మీరు అందించగలిగితే వారు మీకు మంచి ఫలాలు ఇస్తారు. If you don't keep them, you keep running ministry and you forget about your wife and children, one day they will give bitter fruits. వారిని మీరు కాపాడలేకపోతే, వారి పట్ల బాధ్యత తీసుకోకుండా పరిచర్య అంటూ పరిగెడుతూ వారిని నిర్లక్ష్యం చేస్తే, ఒక రోజు వారు మీకు చేదైనటువంటి ఫలాలు ఇస్తారు. Listen very carefully. The order is, జాగ్రత్తగా వినండి, ఇది ఒక నియమం. ఇది first God, మొదట దేవుడు, second family, రెండవది కుటుంబము, third ministry. మూడవది పరిచర్య. That is the proper order. అది సరి అయినటువంటి క్రమం. Can I say it again? First God, మరొకసారి చెప్పమంటారా? మొదట దేవుడు, second your family, రెండవది నీ కుటుంబము, and third is your ministry. మూడవ భాగము నీ పరిచర్య. Hallelujah. హల్లెలూయా. If you lose your family, you will lose your ministry. నీ కుటుంబాన్ని నువ్వు కోల్పోతే నీ పరిచర్యను కూడా కోల్పోతావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So God says to Adam, keep your family. కాబట్టి దేవుడు ఆదాముతో అంటున్నాడు, నీ కుటుంబాన్ని కాపాడు. Keep the garden. ఈ యొక్క తోటను కాపాడు. Second, God gives us important instruction, guard the garden. రెండవది, ఆదాముకు దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక లేదా అతడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ తోటను అతడు కాపలగాస్తూ ఉండాలి. God from what? దేని నుండి కాపాడాలి? Eve was not here. హవ్వ ఇంకా లేదు అప్పటికి. And even still they haven't sinned. వారు ఇంకా పాపం చేయలేదు. Everything is perfect. అంత పరిపూర్ణంగా చక్కగా ఉంది. The question is, why should God say to Adam, guard the garden? మరి ఇప్పుడు దేవుడు ఆదామును పట్టుకొని నువ్వు ఈ తోటను కాపాడాలి, కాపలాదారుగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడు? Have you ever thought about it? మీరు ఎప్పుడైనా ఆలోచించారా దాని గురించి? If there is no enemy, no need of talking about guarding. శత్రువు అనేవాడే లేకపోతే కాపుదల కోసము, భద్రత కోసం జాగ్రత్త వహించాలనే అవసరం లేదు కదా. So it means God knows there is an enemy inside the garden. అంటే దాని అర్థం ఏంటంటే, దేవునికి ముందే తెలుసు ఆ తోట మధ్యలోనే అక్కడ ఆ శత్రువు కాచుకొని ఉన్నాడు ముందుగానే అని. Even before Eve has been created, God knows in this garden there is an enemy. హవ్వ సృష్టించబడక మునిపే దేవుడు చూసి ఉన్నాడు. దేవునికి తెలుసు ఈ తోట మధ్యలో సాతానుగాడు అవకాశం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్నాడు అని. Even before the fall of the humankind, God says there is an enemy in the garden. మానవాళి పతనానికి ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఇక్కడ శత్రువు అనేవాడు ఒకడు ఉన్నాడు, జాగ్రత్త కాపాడుకో అంటున్నాడు. God says to Adam,
దేవుడు ఆదాంతో అంటున్నాడు, you can eat all the fruits of all the trees. ఈ తోట చెట్లన్నిటి ఫలములను నువ్వు తినవచ్చు But there నిరభ్యంతరంగా. is a tree which is called a tree of knowledge of good and evil.